నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు కోరికల కోసం నా భర్తను వదిలేసి తప్పు చేశాను. ఇప్పుడు ఆ కోరికలే శాపాలై నా జీవితాన్ని నాశనం చేసింది అని అంటోంది అనిత. ఎలాగైనా సరే నా భర్తతో నన్ను కలపండి అని కోరుతోంది. అసలు ఆమె సమస్యకి పరిష్కారం ఉంటుందా? ఆమె కావాల్సిన న్యాయం దొరుకుతుందా? చూద్దాం. ఏంటి సమస్య? టచ్చెల్లులు వచ్చాయి కదా, భూమి మీద టచ్చెల్లులు వచ్చాయి కదా, ఆ సెల్లులో ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. సెల్ ఫోన్స్ దాంట్లో నేను షాట్ చేయటం, ఒక వ్యక్తితో పరిచయం పెరిగింది నాకు. మీ ఆయనతో ఎంజాయ్ చేయడానికే నీకు టైం చాలదు, ఫోన్ లో చాటింగ్ లో ఇంకొకరు తగులుకున్నావా? అట్లా అయిపోయింది. ఇక ఇంట్లో పని చేయవా? పని చేసుకునేది. మిగతా టైంలో ఫోన్ లో సోషల్ మీడియాలో ఎందుకున్నావు? ఇప్పుడు నా భర్త ఏం చేసేదంటే మంచిగానే మాట్లాడేది, కానీ ఆయన చెప్పే మాటల కంటే ఇతను చెప్పే మాటలు నాకు మంచిగా అనిపించింది. అతనితో ఏంది మాట్లాడాడంటే ఆయన మాటలు నాకు మంచిగా అనిపించింది. ఈ టైంలో మీ భర్తతో లవ్ ఉందా? మీ భర్త మీద లవ్ హరించిపోయిందా? భర్తతో లవ్ అంటే ఇతని మీద ప్రేమ పెరగడం వల్ల మా భర్త మీద ప్రేమ తగ్గిపోతా ఉంది. డైల్యూట్ అయిపోయిందా? బాగుందమ్మా ఇది. ఈయన మీద ప్రేమ పెరిగిపోయింది. ఏంటి కలుసుకుంటారా బయట? ఫోన్ లో మాట్లాడేనా? కలుసుకున్నాం కూడా. ఫిజికల్ రిలేషన్ ఏమైనా ఉందమ్మా మీ మధ్య? ఉంది. ఉందా మీ ఆయనతో? మా ఆయనతో ఉన్నాక కూడా మధ్యలో ఏం పరిచయం సరే మా ఆయన్ని ఇక్కడ తగ్గించావు. ఆయనకు పెళ్ళయిందా? మీ ఫేస్బుక్ పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు. ఏంటి ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? ఇక అసలు ఆయనతో నేను వెళ్ళిపోయాను. ఇతనితో పరిచయం, ఫిజికల్ రిలేషన్, ఇతనితో జంప్ అయిపోయావా? వెళ్ళిపోయాను. అయితే 6 నెలలనే ఇక నాకు ఇతని మీద ఈయన మాటలను బట్టి ఈయన చూసేయన్ని నాకు ఎక్కువ అదే మీరు బాగా మత్తులో ఉన్నారు. అర్థం మత్తులు అయిపోయాను. చాలా మత్తులు అయిపోయాను. చాలా మాటలు, ఆయన మాటలు ఇంకా ఆయన మాటలు గుర్తొస్తున్నట్టున్నాయి మీకు కదా? అంత అయిపోయింది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే అతను పెట్టే టార్చర్ బట్టి. ఎవరు? లవరా? ఎట్లా అంటే నన్ను చాలా మానసికంగా ఎట్లా బాధ పెట్టేదంటే, నీకు మంచిగా చూసే వాళ్ళు నచ్చరు కదమ్మా. ఇట్లా బాగా అసలు ఆయన బాగా చూసుకున్నాడు. మీరు ఆడోళ్ళు కాబట్టి మీకు నేను చెప్తున్నాను, నాలాంటి సిచ్యువేషన్ ఏ స్త్రీకి రాకూడదు కాబట్టి మీకు నేను చెప్తున్నాను. నీలాంటి సిచ్యువేషన్, నీలాంటి మనస్తత్వం, ఆలోచన శైలి కూడా ఏ స్త్రీకి రాకూడదు. నీ భర్త దగ్గర సుఖం లేదు కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చింది, నువ్వు కూడా శరీర సుఖం కోసం వచ్చినావు కాబట్టి అని చెప్పేసి నేను చేతకాకుండా పడుకున్నా. నన్ను అట్లా ప్రివేర్ చేసేది ఆయన. సుఖం అనే పదం ఒకటే కానీ అతని డెఫినేషన్ డిఫరెంట్. మామూలు కాదు, అసలు మామూలు టార్చర్ కాదండి, చెప్పకూడదు, అంత భయంకరంగా అసలు. వేరే స్త్రీలు తీసుకొచ్చుకొని కూడా ఎదురుగా పడుకోబెట్టుకునేది. ఏంది ఇలా చేస్తున్నావు అంటే ఏమనేది తెలుసా, నువ్వు కూడా అలాంటి దానివే కదా, నా దగ్గరకు వచ్చావు కదా, నాకు న్యాయం కావాలని వచ్చారు. నేను మోసపోయాను ఆయన మాయ మాటలు బట్టి. ఆయన చూపించే రంగులు ప్రపంచం అని, అదే ప్రపంచం అనుకో. కంటిన్యూ అవని అమ్మ, మీలాంటి వాళ్ళకి అదే కరెక్ట్ పనిష్మెంట్. తాగటం, అన్ని అలవాట్లు ఆయనకు లేని అలవాట్లు లేవు. అది వచ్చిన అమ్మాయిలకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళకి కార్లు బుక్ చేసి పంపించటం. నేను ఇలా చేశానని చెప్పేసి నా తల్లి గారు కూడా నన్ను వదిలేశారు. ఇంత నరకం అంటే చెప్పుకోలేని నరకం మేడం. ఎంత నరకం అది, ఏ అమ్మాయికి రాకూడదు అసలు ఆ నరకం. ఏ అమ్మాయికి రాదమ్మా, నీలాంటి అమ్మాయిలకు వస్తుంది. కన్నీళ్ళు ఆపుకోలేకపోతున్నా. ఇంకా ఆ స్థాయి పనిష్మెంట్ పడితే గానీ మార్పు రాదనమాట. అంటే ఇప్పుడు ఆ పనిష్మెంట్ పడకపోతే కనుక ఇక్కడికి ఎందుకు వస్తాయి? ఇక్కడ రావుగా. బాగా దొరికాడు మీ ఆయన. వేరే దొరికిన తర్వాత మీ ఆయన యాక్సెప్ట్ చేయమంటే యాక్సెప్ట్ చేస్తాడా? 1.5 year అయింది మేడం మ్యారేజ్ చేసుకున్నాను. నన్ను కాదని వదిలేసి వెళ్ళిపోయింది. పెద్ద మనుషుల దగ్గర డైవర్స్ రాసుకున్నారట కదా, కోర్టులో వేసావా? కోర్టులో వేయలేదు మేడం. పెద్ద మనుషులు వేసింది, ఆమె వేసింది, వెళ్ళిపోయింది అనమాట. నువ్వేనా ఫేస్బుక్ ఫ్రెండ్? ఏమో నువ్వు అసలు మాయలు మంత్రాలు చేస్తావట, నీ మాటలకి నిద్ర కూడా పోయేది కాదట నువ్వు మాట్లాడపోతే. పెళ్ళైన అమ్మాయితో నీకేం పని? నాకు తెలియదు మేడం పెళ్ళైనట్టు. చెప్పలే, తర్వాత తెలుసుగా లేపుకెళ్ళిపోయినప్పుడు. అప్పుడు కూడా ఏం చెప్పలే మేడం. ఏమా
చెప్పావా అతనికి చెప్పలేదా? ఆయన మాటలు బట్టి నేను ఒకళ్ళు చెప్తే నాకు మ్యారేజ్ అయిందని తెలిసి ఒకవేళ నన్ను వదిలేస్తాడో ఏమో, ఇతనికంటే ఇతను ఎక్కువ ప్రేమగా చూసి మరి అభాషణ ఎవరు చేయించారు నీకు? నువ్వే వెళ్ళి చేయించుకున్నావా? నేనే వెళ్ళి అపార్షన్ చేయించుకున్నాను. నట సామ్రాట్, నట కీర్తి. అమ్మో, ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం, కాజీపేట నుంచి లలిత గారు చాలా ఇబ్బందులతో ఇక్కడికి వస్తున్నారు. ఎలాగన్నా సరే మీరే న్యాయం చేయాలని చెప్పేసి ఆవిడ కోరుతున్నారు. సో ఒక్కసారి ఆవిడని పిలిచి ఆవిడ సమస్య ఏంటో కనుక్కుందాం. షూర్ మేడం. లలిత గారు రండి. నమస్తే అమ్మా. లలిత గారు, ఏం చేస్తూ ఉంటారండి మీరు? మిషన్ కుడతా ఉంటాను. ఓకే, మీకు పెళ్ళయిందా? మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజా అరేంజ్డా? ఒకళ్ళొకళ్ళు ఇష్టపడే చేసుకున్నాం. ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారా? పెద్ద అమ్మ మా కుటుంబానికి మా ఆయన కుటుంబానికి కూడా తెలిసే చేసుకున్నాం. మరి ఇక్కడ వరకు దేనికి వచ్చారండి? ఏంటి సమస్య? టచ్చెల్లులు వచ్చాయి కదా, భూమి మీద టచ్చెల్లులు వచ్చాయి కదా, ఆ సెల్లులో ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. ఓ అన్న దానికి సెల్ ఫోన్సా? మాట్లాడేందుకమ్మా. అంటే అంటే అట్లా అని చెప్తున్నాను మీకు. దాంట్లో నేను షాట్ చేయటం, ఒక వ్యక్తితో పరిచయం పెరిగింది నాకు వాట్సాప్ లో. మీ ఆయనతో ఎంజాయ్ చేయడానికే నీకు టైం చాలదు, ఫోన్ లో చాటింగ్ లో ఇంకొకరిని తగులుకున్నావా? ఇది లవ్ మ్యారేజ్ కూడా కదమ్మా, పోనీ అరేంజ్ మ్యారేజ్ కూడా కాదు. చక్కగా లవ్ చేసి నాకు మంచి చెప్పేది. అంటే వాళ్ళకి మా వాళ్ళకి పరిచయం, అందరూ తెలిసే మ్యారేజ్ చేసుకున్నాం. మీ ఆయన ఎలాగో లవ్ మ్యారేజ్ గా చేసుకున్నాం, మళ్ళీ ఇమీడియట్ గా సంవత్సరంలోనే ఇంకొని తగులుకోవడం ఏంటమ్మా? అట్లా అయిపోయింది ఇక నాది. ఎట్లా అయిపోయిందమ్మా? అసలు నువ్వు ఫోన్ లో ఆ పనిలో ఎందుకు కూర్చున్నావు? ఎందుకు కూర్చున్నానంటే ఇంట్లో పని చేయవా? పని చేసుకునేది. మిగతా టైంలో ఫోన్ లో సోషల్ మీడియాలో ఎందుకున్నావు? ఎందుకున్నానంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు నా భర్త ఏం చేసేదంటే మంచిగానే మాట్లాడేది, కానీ ఆయన చెప్పే మాటల కంటే ఇతను చెప్పే మాటలు నాకు మంచిగా అనిపించింది. అసలు అతనితో ఎందుకు మాట్లాడేవంట? అసలు అతనితో ఎందుకు మాట్లాడావు? అతనితో ఏంది మాట్లాడాడంటే ఆయన మాటలు నాకు మంచిగా అనిపించింది. అసలు ఆయన ఎవరు, మీకు ఎలా పరిచయం? ఫేస్బుక్ లో పరిచయం అయ్యారు నాకు. ఈ ఫేస్బుక్ లో ఆయన ఫోటో నెంబరు నాకు దొరికింది. ఇక ఆయన ద్వారా నాకు పరిచయం పెరిగింది. ఫస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నాం, తర్వాత అది లవ్ గా మారింది. ఎంతకాలం లవ్? ఆయన మాటలను ఆకర్షించినాయి. ఆయన ఫోన్ చేయటం, తిన్న వాళ్ళు అట్లా ఆ ఒక ఫ్రెండ్స్ తను లవ్ గా మారిపోయి ఆయన మాటలు బట్టి నేను ఆకర్షణ అయిపోయాను. ఎక్కడ ఉంటారమ్మా? అతనిది అక్కడే కాజీపేట పక్కనే. ఈ టైంలో మీ భర్తతో లవ్ ఉందా? మీ భర్త మీద లవ్ హరించిపోయిందా? భర్తతో లవ్ అంటే ఇతని మీద ప్రేమ పెరగటం వల్ల మా భర్త మీద ప్రేమ తగ్గిపోతా అది ఉంది. డైల్యూట్ అయిపోయిందా? బాగుందమ్మా ఇది. ఈయన మీద ప్రేమ పెరిగిపోయింది. ఏంటి కలుసుకుంటారా బయట, ఫోన్ లో మాటలేనా? కలుసుకున్నాం కూడా. కలుసుకున్నారు కూడా. ఫిజికల్ రిలేషన్ ఏమైనా ఉందమ్మా మీ మధ్య? ఉంది. ఉందా? మీ ఆయనతో? మా ఆయనతో ఉన్నాక కూడా మధ్యలో ఏం పరిచయం సరే మా ఆయన్ని ఇక్కడ తగ్గించావు. ఆయనకు పెళ్ళయిందా? మీ ఫేస్బుక్ పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు. ఏంటి ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? ఇక అసలు ఆయనతో నేను వెళ్ళిపోయాను. ఇతనితో పరిచయం, ఫిజికల్ రిలేషన్, ఇతనితో జంప్ అయిపోయావా? వెళ్ళిపోయాను. నీకు పెళ్ళి ఎంతకాలం అయింది? సంవత్సరంన్నర అవుతుంది. ఇతను పరిచయం అయ్యి ఎంతకాలం అయింది? ఇతను పరిచయం అయ్యి ఒక 6 నెలలు 8 నెలలు అవుతుంది. అయితే 6 నెలలనే ఇక నాకు ఇతని మీద ఈయన మాటలను బట్టి ఈయన చూసేయన్ని నాకు ఎక్కువ అదే మీరు బాగా మత్తులో ఉన్నారు, అర్థం మత్తులు అయిపోయాను. చాలా మత్తులు అయిపోయాను. చాలా మాటలు, ఆయన మాటలు ఇంకా ఆయన మాటలు గుర్తొస్తున్నట్టున్నాయి మీకు కదా? ఈ మధ్యలోనే నీకు అన్ని అయిపోయినాయి. అతనితో ఎప్పుడు వెళ్ళిపోయావు? ఎంతకాలం? 2 నెలలు ఉంది మేడం. 2 నెలలు అయ్యాయి. మరి మీ ఆయన నీ మీద ఏమైనా కేసు పెట్టాడా? మా ఆవిడ కనిపించట్లేదు, మిస్ అయిపోయింది అని? ఆయన చాలా బాధపడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఇట్లా అయిపోయిందని చెప్పేసి ఆయన చాలా సఫర్ అయిపోయి. ఎందుకమ్మా మీ ఆయనకి డైవర్స్ ఇచ్చేసి నీకు నచ్చినోడు పెళ్లి చేసుకోవచ్చు కదా? అది కూడా అయిందండి. పంచాయతీ పెట్టించాము. మా ఆయన పెట్టించాడు. పెట్టించినాక విడాకులు కూడా రాసుకున్నాం, కాగితాలు రాసుకుని అన్ని చేసాం. అంతా అయిపోయింది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే అతను పెట్టే టార్చర్ బట్టి. అతను ఎవరు? ఎట్లా అంటే నన్ను చాలా మానసికంగా ఎట్లా బాధ పెట్టేదంటే, నీకు మంచిగా చూసేవాళ్ళు నచ్చరు కదమ్మా. ఇట్లా బాగా అసలు ఆయన బాగా చూసుకున్నాడు. మీరు ఆడోళ్ళు కాబట్టి మీకు నేను చెప్తున్నాను, నాలాంటి సిచ్యువేషన్ ఏ స్త్రీకి రాకూడదు కాబట్టి మీకు నేను చెప్తున్నాను. నీలాంటి సిచ్యువేషన్, నీలాంటి మనస్తత్వం, ఆలోచన శైలి కూడా ఏ స్త్రీకి రాకూడదు. భర్తని పక్కన పెట్టుకుని ఇంకో లవర్ని పెట్టుకుని బాగా చూసుకున్న భర్త నచ్చలేదు, కొట్టేవాడికి 2 నెలల్లో నీకు దుకాణం అర్థం అయిపోయిందా? అసలు మామూలు కాదండి. అసలు బట్టలు ఇప్పేసి మీద కూర్చొని సిగరెట్లతో శరీరం కాల్చడం. ఆ ఫస్ట్ 4 నెలల్లో అట్లా ఎప్పుడు చేయలేదా? మీరిద్దరు కలుసుకునేవాళ్ళు కదా. నా భర్త ద్వారా నాకు సుఖం లేదు, నీ ద్వారా నువ్వే నన్ను సుఖ పెట్టాలి అని చెప్పేసి నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటే, నీ వచ్చింది కేవలం దీనికోసమే కదా, నీ భర్త దగ్గర సుఖం లేదు కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చింది, నువ్వు కూడా శరీర సుఖం కోసం వచ్చినావు కాబట్టి అని చెప్పేసి నేను చేత కాకుండా పడుకున్నా
నన్ను అట్లా బిహేవ్ చేసేది ఆయన. సుఖం అనే పదం ఒకటే కానీ అతని డెఫినేషన్ డిఫరెంట్. మామూలు కాదు, అసలు మామూలు టార్చర్ కాదండి, చెప్పకూడదు, అంత భయంకరంగా అసలు బాగా టార్చర్ పెట్టడం, కొట్టడం. మరి నువ్వు కూడా ఇలాంటి దానివి వేరే స్త్రీలు తీసుకొచ్చుకొని కూడా ఎదురుగా పడుకోబెట్టుకునేది. ఏంది ఇలా చేస్తున్నావు అంటే ఏమన్నా తెలుసా, నువ్వు కూడా అలాంటి దానివే కదా, నా దగ్గరకు వచ్చావు కదా. కదమ్మా ఇదంతా చెప్తున్నావు ఎందుకు? నేను చూసి మేము జాలిపడాలి అప్పుడు? నాకు న్యాయం కావాలని వచ్చారు. ఏం న్యాయం కావాలి? మళ్ళీ ఆడు చేస్తున్నాడుగా న్యాయం. నేను మోసపోయాను ఆయన మాయ మాటలు బట్టి. ఆయన చూపించారు రంగులు ప్రపంచం అని, అదే ప్రపంచం అనుకొని నా భర్త నాకు పాప ఏం చెప్పేదంటే మంచిగా లేచి మంచి ఉడి చల్లుకొని మంచిగా నీట్గా వంట చేసుకొని తిని. ఈ లోపల మీ భర్త బానే ఉన్నాడు, పిచ్చోడు అయ్యాడా? అసలు చాలా ఇప్పుడు తెలుసు. అలాంటి భర్త కూడా ఏ అమ్మాయికి అలాంటి భర్త ఉంటే చాలా సంతోషపడుతుంది. కానీ నేనే నా భర్త మాటలు లెక్క చేయక గర్వంతో అహంకారంతో ఇలా నేను అలా బిహేవ్ చేశాను. నాకు న్యాయం జరగాలని వచ్చాను. నీకు తగ్గ పనిష్మెంట్ రెండో అతను చూపించాడు కదా. మామూలు పనిష్మెంట్ కాదండి, అది కంటిన్యూ అవని అమ్మ. మీలాంటి వాళ్ళకి అదే కరెక్ట్ పనిష్మెంట్. ఎంత అంటే ఏ అమ్మాయిలు తీసుకొచ్చుకొని ముందు పడుకోబెట్టుకునేది. ఎందుకు ఇట్లా చేస్తున్నాను, నేను నమ్మొచ్చాను కదా, నా భర్త మంచి మాటలు చెప్తాను వినిపించుకో, నువ్వు మంచి వాడు అని నీ మాటలు నమ్మి నేను వచ్చాను. తాగటం అన్ని అలవాట్లు, ఆయనకు లేని అలవాట్లు లేవు. వచ్చిన అమ్మాయిలకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళకి కార్లు బుక్ చేసి పంపించటం. ఏంది నువ్వు ఇలా చేస్తూ నేను నమ్ముకొని నేను వచ్చాను కదా. నేను ఇతను నా భర్త, నా తల్లిగారు అయిపోళ్ళు, ఆటో అయిపోళ్ళు కూడా నేను ఇలా చేశానని చెప్పేసి నా తల్లిగారు కూడా నన్ను వదిలేశారు. వాళ్ళు ఇటు మొత్తం మా ఆయన వైపే ఉన్నారు. ఎందుకంటే ఆయన మంచివాడు కాబట్టి ఆయన వైపు మంచిగా ఉన్నారు. నన్ను మాత్రం అసహించుకుని ఇప్పుడు నేను అందరిని కాదనుకుని ఇతని దగ్గరకు వచ్చినాక ఇతను నాకు నరకం అంటే ఏంటో చూపిస్తున్నాడు. ఇంత నరకం అంటే చెప్పుకోలేని నరకం మేడం. ఎంత నరకం అది, ఏ అమ్మాయికి రాకూడదు అసలు ఆ నరకం. ఏ అమ్మాయికి రాదమ్మా, నీలాంటి అమ్మాయిలకు వస్తుంది. నేను నిజంగా చెప్తున్నా, అంతగా టార్చర్ పెట్టి. ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వచ్చిందని మనం ఏదో జాలి పెడతామని వచ్చింది. కన్నీళ్ళు ఆపుకోలేకపోతున్నాం. ఏం కావాలి, న్యాయం ఏం కావాలి నీకు? నువ్వు చేసిన తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకే మాత్రం జాలి కలగట్లేదు నిజం చెప్పాలంటే. నేను మారాను మేడం. చేసే యథవేషాలన్నీ చేసే నేను మారాను మేడం అంటే ఎట్లా? అన్ని నీ ఇష్టమేనా? నీకు ఆ స్థాయి పనిష్మెంట్ పడితే గానీ మార్పు రాదనమాట. అంటే ఇప్పుడు ఆ పనిష్మెంట్ పడకపోతే కనుక ఇక్కడికి ఎందుకు వస్తావు? ఇక్కడ రావుగా. బాగా దొరికాడు మీ ఆయన. వేరేతో తిరిగిన తర్వాత మీ ఆయన యాక్సెప్ట్ చేయమంటే యాక్సెప్ట్ చేస్తాడా? మీరు కోర్టులో డైవర్స్ వేసారా? పెద్ద మనుషుల కాగితాలు రా, అది తెలివితేటలు సార్. కోర్టులో వేయలేదు. కానీ నాకు విడాకులు కాలేదని, ఎందుకంటే నా భర్త ఖచ్చితంగా నన్ను చేర్చుకుంటాడు నమ్మకం నాకుంది. ఎందుకంటే నా భర్త చాలా మంచోడు. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? రెండో అతనితో పెళ్లి చేసుకున్నావా? 2 నెలల క్రితం వెళ్ళిపోయావు కదా. పెళ్లి ఏమైనా చేసుకున్నారా, చేసుకోలేదా? పెళ్లి చేసుకుంటున్నా అంటూనే ఉన్నాడు, ఇంట్లోనే మామూలుగా చేసుకోలే. ఇంకా చేసుకుంటానంటేనే సినిమా చూపించాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా భర్త ద్వారా వచ్చిన గర్భిణి కూడా నేను అపార్షన్ చేయించుకున్నాను. ఆయన పుట్టిన పిల్లలు ఎందుకు, నేను నా దగ్గరకు వచ్చినావు కదా. అమ్మా మాకే కోపం ఆకాశంలో ఉంటది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంకెందుకు పెంచుతావు తల్లి? ఒకరిని పిచ్చోని చేశారు, ఒక హత్య చేశారు. ఆయన పుట్టిన అమ్మాయి నాకు వద్దు, పాప అయిన బాబాయ్. మీ ఆయనకి తెలుసా నువ్వు కడుపుతా ఉన్నావని? తెలుసు. అదని చెప్పావా లేదా? ఇది అబార్షన్ చేయించుకున్నాను కూడా చెప్పావా? మీ భర్తకు తెలుసా అబార్షన్ అయ్యిందని? ఇక్కడికి ఇతని దగ్గరకు వచ్చినాక అపార్షన్ చేయించాడు. సో ఈ ప్రస్తుతానికి మీ ఆయన అయితే నేనే వద్దన్నాను. ఆయన పుట్టిన పిల్ల మన ఇద్దరి మధ్యలో ఎందుకు, నేనే అపార్షన్ చేయించుకుంటాను. మాట్లాడకు, నాకు చాలా చిరాగ్గా ఉంది. మాట్లాడుతుందా, తెలిసి మాట్లాడుతుందా అని చెప్పేసి నేను అలా చేసుకో. ఆవిడ ఈ లోకంలో లేదు సార్, ఆవిడ ఏదో లోకంలో ఉంది, చెప్తానే ఉందా. అంటే ఏంటమ్మా నీది దారుణంగా నీ బాధ అంతా చెప్పేసుకుంటే ఇక్కడ మేము కరిగిపోయి నీ భర్తను తీసుకొచ్చి మళ్ళీ నీ చేతుల్లో పెట్టేస్తావనా? ఒక మనిషి మారినాక అండి మళ్ళీ తిరిగి అమ్మ నువ్వు మారినట్టు మాకేం అనిపించట్లే. నీలాంటి వాళ్ళు మారినా మీ ఆయనకి మీరు నాకు న్యాయం చేస్తారని మేడం మీ దగ్గర ఏదో పనులన్నీ చేసిన తర్వాత న్యాయం చేస్తున్నాడు. పిచ్చోళ్ళే కూర్చున్నావు ఇంటి ఇక్కడ. అసలు నా గురించి తెలిసి వచ్చావు తెలియకొచ్చావు? తెలుసో తెలియక అన్ని తెలిసే చేసావు. నీ వయసు ఎంత? ఎక్కువ తెలిసిపోయింది. వయసు ఎంత? నా వయసు అండి 22 సంవత్సరాలు. టైలరింగ్ చేస్తున్నావుగా, వర్కింగ్ ఉమెన్ వేగా, ఆ మాత్రం తెలీదా? ఇంకా టచ్ ఫోన్ వాడుతున్నానని చెప్పేసి ఏదో చెప్పావు స్టార్టింగ్ లో. మోసపోయానండి ఆయన చూపించే మాటలు బట్టి. చిన్న పిల్లవు మరి మోసపోవడానికి. మోసపోయాను ఆయన మాటలు బట్టి, అన్యాయం అయిపోయాను, నరకాన్ని అనుభవించాను. ఆయన నా భర్త మాటలు అయితే చేదు కనిపించాయి, ఆయన మాటల్లో నాకు చాలా తీపి అనిపించింది. అంటే ఈయన ఇంకా నా భర్త కంటే సరే. ఇప్పుడు మీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకోరు అలా తీపిగా మాట్లాడతారు, మళ్ళీ వెళ్ళిపోవన్న నమ్మకం ఏంటమ్మా? అన్ని ఉంటాయి జీవితం అంటే. ఇలాగా ఏ అమ్మాయి కూడా చేయకూడదని నేను కోరుకుంటున్నాను. నేను చేసిన తప్పు ఇంకొకరు చేయకూడదు. నిన్ను చూపించినాక వాళ్ళకి అర్థం అవుతుందిలే గానీ వాళ్ళ ఆయన ఎవరో వచ్చినట్టున్నారు పాపం. ఆయన అడుగుదాం. అమ్మ మేమైతే కలిపి పంపిస్తామో లేదో మాకు సంబంధం లేదు, నేనైతే కలిపి పంపించను. మీ ఆయన ఏమంటాడో, నిన్నేమైనా క్షమిస్తాడో లేదో దయచేసి ఆయన పిలిచాం మేము. ఆయన వర్షన్ కూడా వింటాం, రానివ్వండి మేడం. ఈశ్వర్ గారు రండి. కూర్చోండి. ఏం చేస్తూ ఉంటారండి ఈశ్వర్ గారు? జాబ్ చేస్తున్నారు. మీ ఆవిడ
1.5 year అయింది మేడం మ్యారేజ్ చేసుకున్నాం. నన్ను కాదని వదిలేసి వెళ్ళిపోయింది. పెద్ద మనుషుల దగ్గర డైవర్స్ రాసుకున్నారట కదా, కోర్టులో వేసావా? కోర్టులో వేయలేదు మేడం. ఎందుకని? పెద్ద మనుషులు వేసింది, ఆమె వేసింది, వెళ్ళిపోయింది అనమాట. ఇంకా రాసి ఇచ్చింది అదే చాలా అనుకున్నావా? చాలు. నువ్వేంటి ఏమైనా సంబంధాలు ఎత్తుక్కున్నారా? లేదు మేడం, అమ్మ అంటే చాలా ఇష్టం, నన్ను కాదనేసి అట్లానే వెళ్ళిపోయింది. లవర్ని ఉంచుకున్నదంట. ఆ ఏడుపు ఏడిసిందిలే ఇప్పటిదాకా. మంచి నుంచి మీరు లవర్సే అంట కదా మీ పెళ్లికి ముందు? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్, పెళ్లి చేసుకున్నా కానీ భర్త పెళ్లి బాగా చేసుకున్నా కానీ నుంచి వెళ్ళి. ఎందుకు ఇలా మారిపోయింది ఈ అమ్మాయి? నాకు డౌట్ వచ్చేది 1 month నుంచి సెర్చ్ చేసి అట్లానే లవర్ తెలిపోయింది అని తెలిసింది. అట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుసా? తెలియదు. తెలీదా? ఆహా. ప్రెగ్నెంట్ అంట, అబార్షన్ కూడా చేయించుకుంది. అది అంత నిజమో మాకు తెలియదు, ఆవిడ చెప్తుంది. అవునండి. అబర్షన్ చేయించుకున్న అంత ఏమైంది అని అంత అలా. నువ్వేమన్నా ఆయన అంటే నా 2 నెలలు వెళ్ళిపోయింది కదా, బాగా ఉతుకుతున్నాడట. ఆ దెబ్బలకు భయపడి నా భర్త బాగా వాల్యూ, తెలియాలని మంచిగా ఉండు. భర్త వాల్యూ తెలిసింది ఆ అమ్మాయికి. నువ్వంట ఇంకొకసారి క్షమిస్తావా ఆమెని? లేదు మేడం. కాదు, నువ్వు వేసే దెబ్బలు వాడేస్తున్నాడంట, నీ డోస్ కూడా డబ్బులు కూడా కొట్టేవాను, మంచిగా ఉండి ఇంత అందుకనేసి ఇలా చేసేది. మంచిగా ఇంట్లో వంట వండి ఇంట్లో బట్టలు ఉతికి కట్ చేసుకోంటే నాకు వద్దు అన్నట్టు వెళ్ళిపోయింది. కాదండి, ఇప్పుడు అంటే 6 నెలలు బాగానే నడిచింది. 4 నెలలు ఎప్పుడైతే ఈ పత్రాల మీద సంతకాలు పెట్టి వీళ్ళిద్దరు జంటగా మొదలు పెట్టారో, వాడు అసలు సిసలైనటువంటి సీన్ మొదలు పెట్టాడంట. బాగా టార్చర్ పెడుతున్నాడంటే ఆవిడకు ఇప్పుడు నరకం అంటే ఏంటో అర్థమైంది. అట్లా అయితేనే కానీ తెలియదు. మంచిదే గానీ మరి మేము ఫోన్ చేస్తే ఎందుకు వచ్చావు నువ్వు? వెంటనే ఏమనుకుని వచ్చావు ఇక్కడికి? అదే చెప్తానన్నగా అసలు ఏం జరిగిందో విందామని అనుకున్నా. మారిపోయి నీ దగ్గరికి వస్తుందంట, వెళ్ళిపోతావు తీసుకుని. నేను తీసుకున్నాను. అదే మరి ఆవిడ మీకున్న ఆప్షన్స్, మీరు కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసుకోవాలి అర్జెంట్ గా. ఇప్పుడు వేసి సగం మందికి తెలియని ప్రాబ్లం ఏంటంటే పెద్ద మనుషుల దగ్గర సెటిల్మెంట్ అయిపోయినాక అవును. అది డైవర్స్ ఇచ్చేసారేమో అని అనుకుంటారు. రియల్ గా అవి డైవర్స్ కింద కన్సిడర్ అవ్వవు. అలా రాసుకున్న పేపర్స్ తోటి కోర్టులో డైవర్స్ పిటిషన్ ఫైల్ ఈ చేయాలి. అమ్మాయి కాన్ఫిడెన్స్ కూడా అదే కదా మేడం. అసలు ఈ అమ్మాయి ఏ కేసులు ఒక్క నిమిషం నాన్న, నేను చెప్పేది వినండి. ఆ అమ్మాయి ఏ కేసులు వేయడానికి అర్హతే లేదు. వేస్తే కనుక మీరు ఈ వీడియో పోలీసులకు చూపించండి. ఆల్రెడీ ఆవిడ లేచిపోయిన సంగతి పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకొని మీకు లెటర్లో రాసినవి ఇవన్నీ ఉంటాయి కాబట్టి క్రిమినల్ కేసు రిజిస్టర్ అవుతుంది. నువ్వు వేస్తే, ఆవిడ వేసినా ఎంటర్టైన్ చేయరు, చేసినా పనికిరాదు ఆ కేసు. అర్థమవుతుందా? నువ్వు డైవర్స్ కేసు వేస్తే 100% ఈజీగా గెలుస్తావు, కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేస్తావు. ఈవిడ వచ్చేసి అక్కడ మీ ఇంటి దగ్గర నిరాహార దీక్షలు చేయడము, నిన్ను బతులాడుకుంటూ కూర్చోవడం వర్కౌట్ అవుతుంది. ఏవైతే అసలు యాక్సెప్ట్ చేయట్లా. ఏమో నిన్ను అడగాలి కదా, నీ ఉద్దేశం ఏంటో తెలియాలి కాబట్టి అడిగాం. సో మీరు ఉండండి, మీరు లీగల్ గానే ప్రొసీడ్ అవుతారు. మేడం వాళ్ళ లవర్ను కూడా పిలిచినట్టున్నారు. మామగారు అయితే చాలా ఇష్టం, వాళ్ళు ఇప్పటికీ నాతో కాంటాక్ట్ లోనే ఉంటారు. నీతో ఆ అమ్మాయితో కట్ చేస్తారుగా? ఈ అమ్మాయితో కట్ చేస్తాను. అత్తయ్య మామగారు చాలా మంచి వాళ్ళు, నాకు ఒక అమ్మ నాన్నలాగా అత్తయ్య నామయ్య మంచి ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ వరకు మేము మా ఆయనతోనే ఉంటా, మా ఆయన ఎలాగైనా బతలాడుకుంటా, ఎలాగైనా న్యాయం చేయడానికి వచ్చింది. వచ్చేసింది పరిగెట్టుకుని నీ కాలు మీద పట్టడానికి. అసలు మీ అత్త మామ ఒప్పుకుంటారా? అమ్మాయి తీసుకోబాం కదా, మనుషులు మానవత్వం ఉన్న మనుషులు కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకోరు, మేము కూడా ఒప్పుకోం. నువ్వు కూడా ఒప్పుకోవద్దని మా రిక్వెస్ట్. ఎందుకంటే ఈ అమ్మాయి పనికిరాదు. ఇట్లా సైకలాజికల్ గా కాదు ఈ అమ్మాయి ప్రాబ్లం. ఆ అమ్మాయి ఆలోచన విధానమే చెడ్డది, వ్యక్తిత్వం సహజ లక్షణం ఆ అమ్మాయిది. ఇలాంటి అమ్మాయి కరెక్టే కాదు నీ పక్కన. మేడం ఈ అమ్మాయి ఫేస్బుక్ ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నాడు, పిలుస్తాను ఒకసారి. అబ్బా ఎంత యాక్టివ్ గా ఉన్నావు బాబుదా. నువ్వేనా ఫేస్బుక్ ఫ్రెండ్? ఏంటమ్మా పెళ్ళైన ఆవిడకి మెసేజ్లు పెట్టడం, ఆవిడని ట్రాప్ చేయడం, ఏదో చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటా. ఏం మాట్లాడతావు విన్నా? నేను ట్రాప్ ఏం చేయలేదు మేడం, పరిచయం అయ్యారు అంతే. నువ్వు మెసేజ్ చేసావా, అమ్మాయి మెసేజ్ చేసిందా? చేశారు. రెండు మీ ఫోటో చూసి మీరు చాలా అందగాడని చెప్పి మీకు మెసేజ్ చేసిందా? మెసేజ్ చేసింది, ఫోన్ మాట్లాడింది. పెళ్ళైన అమ్మాయితో నీకేం పని? నాకు తెలియదు మేడం పెళ్ళైనట్టు. ఏమో నువ్వు అసలు మాయలు మంత్రాలు చేస్తావట, నీ మాటలకి నిద్ర కూడా పోయేది కాదట నువ్వు మాట్లాడపోతే. ఆమెకు పెళ్ళైనట్టు నాకు చెప్పలే మేడం. చెప్పలే, తర్వాత తెలుసుగా లేపుకెళ్ళిపోయినప్పుడు. అప్పుడు కూడా ఏం చెప్పలే మేడం, అప్పుడు కూడా ఏం చెప్పలే. ఏమా చెప్పావా? అతనికి చెప్పలేదా? అమ్మాయికి అబార్షన్ చేయించారంట, చెప్పావా? చెప్పలేదా? ఆయన మాటలు బట్టి నేను ఒకళ్ళు చెప్తే నాకు మ్యారేజ్ అయిందని తెలిసి ఒకవేళ నన్ను వదిలేస్తాడో ఏమో, ఇతను ప్రేమగా చూస్తాడని. నట సామ్రాట్, నట కీర్తి. నా భర్త ద్వారా మరి అభాషణ ఎవరు చేయించారు నీకు? నువ్వే వెళ్ళి చేయించుకున్నావా? నేనే వెళ్ళి అభాషణ చేయించుకున్నాను. అమ్మో, అంటే నీ పెళ్ళి అని తెలిస్తే అబ్బాయి నిన్ను ఎంటర్టైన్ చేయడు, నీకు ప్రెగ్నెన్సీ ఉందని తెలిస్తే నీ పెళ్ళైన విషయం తెలిసిపోద్దని నువ్వే వెళ్ళి అభాషణ, నీ ఫ్రెండ్లు నువ్వు వెళ్ళిపోయి చేయించేసుకున్నారా? ఆ ప్రెగ్నెన్సీకి ఎవరమ్మా ఫాదర్? ఇతనా అతనా? ఫస్ట్ భర్తేనండి. భర్తే. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిందని తెలిస్తే మళ్ళీ ఒకవేళ నన్ను చాలు అమ్మ నీ రీజన్స్. నాన్న మరేంటి 2 months వచ్చింది నీ దగ్గర ఉంది కదా, ఏమో వేరే అమ్మాయిలు తెచ్చుకుంటావట, ఈవిడ ఎదురు ఫిజికల్ గా కలుస్తావట, వాళ్ళని గుండెల మీద కూర్చొని కాలుస్తావట, ఏంటి ఆ పంచాయతీ? అవి కూడా అబద్ధమేనా మేడం? అమ్మా చాలా మంది వస్తుంటారు. ఎవరందరూ వస్తూ ఉంటారు హెయిర్ కటింగ్, దేనికి ఓన్లీ సెకండ్ వస్తారు మేడం. చండాలుడు. చాలా మంది. ఈ అమ్మాయి ఉంది కదా, నువ్వు మళ్ళీ అమ్మాయిలు ఎందుకు తెచ్చుకుంటున్నావు?
ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకోలేదా? నువ్వేం పని చేస్తూ ఉంటావు? అదేం పనేమో మేడం, ఫుల్ టైం. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకోలేదా? లేదు మేడం. ఏమ్మా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిండు మేడం. చెప్పే కదా తీసుకెళ్ళి, మరి ఏ ఉద్దేశంతో తీసుకెళ్ళావు అమ్మాయిని? మేడం నేను పెళ్లి చేసుకుంటాను, నీ భర్త కంటే ఎక్కువ ఉన్నా. నేను చెప్పలేదు. ఓన్లీ ఆమె ఏం చెప్పింది, ఓన్లీ అదే చెప్పింది, కొంచెం చెప్పింది మేడం. ఫిజికల్ గా నన్ను సాటిస్ఫై చెయ్యి అన్నట్టు అనంది ఆ అమ్మాయి నిన్ను. ఆ ఇంట్లోనే ఉంటారా? ఎక్కడ ఉంటారు మీరు? మేము బయట ఉంటాం. బయట ఉంటారు. నువ్వు ఆ అమ్మాయి అలా కోరుకోగానే ఇంకా పెళ్లి అయ్యిందా పెళ్లి కాలేదు ఇవన్నీ నీకు అనవసరం. ఎందుకంటే నీకు లేడీస్ క్యూ కడతా ఉంటారు, నువ్వు అదే పనిలో ఉంటావు, అదే నీ ఫుల్ టైం జాబ్. అసలు నీకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? కానీ ఏం చెప్పలేదు మేడం నాకు. తను చెప్పలేదు, సరే నీ బుద్ధి ఏమైంది? నేను పెళ్లి చేసుకుంటాను, నేను మంచి నీకేమైనా జబ్బులు ఉన్నాయా? ఏం లేవు మేడం. మరి ఎంతమంది అమ్మాయిలతో ఎలా తిరుగుతున్నావు? ఎందుకు తిరుగుతున్నావు? జబ్బులు వస్తాయని తెలియదా? ఈ అమ్మాయికి టెస్టులు చేయండి ఫస్ట్. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా నీకు ఏ అమ్మాయిని? చేసుకున్నా ఉంది మేడం. మరి ఎంతమంది అమ్మాయిలతో తర్వాత తిరుగుతావు? చెప్పేది మేడం నాకు. ఎంతమంది అమ్మాయిలతో తిరుగుతావు నువ్వు? పెట్టేది, సిగరెట్లు పెట్టి కాల్చేది, నన్ను ఎంతో నరకం చూపించి ఏరే అమ్మాయిలతో ఇదో. నీకు సిగ్గుండాలి, వెళ్ళిపోవాలి కదా అప్పుడే. ఇప్పుడు అతన్ని తిట్టేసి కొట్టేమంటావా? అసలు అమ్మా నువ్వు ఎంత క్రిమినల్, నీ దాంట్లో సగం అతను. ఇప్పుడు నా భర్తను వదిలేసి నా తల్లిగారు అత్తగారు అందరిని వదిలేసిండు కదా, ఇక వాళ్ళ కాడికి నేను ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు కూడా మా ఆయన మొహం ఏమొద్ది, మా అమ్మ నాన్న మొహం ఏమొద్ది, మా అత్తమ్మ మొహం ఏమొద్ది అనేది ఆలోచించలేదా? నీ స్వార్థం మాత్రం చూసుకొని వెళ్ళిపోయావు కదా. ఇప్పుడు వచ్చి న్యాయం కావాలని కూర్చుంటే న్యాయం కావాలి, ఏ ఆడదానికి అవ్వకూడదు. నీ గురించి నువ్వు ఆలోచించుకో, ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరి గురించి నీకెందుకు? ఇంత దరిద్రంగా ఏ ఆడవాళ్ళు చేయరు. ఇంత ఒళ్ళు వ్యక్తి చేసిన వాళ్ళు మేమైతే చూడలే. మారిపోయాను మేడం. చాలే మారిపోయింది. నాకు న్యాయం చేయండి మేడం, ప్లీజ్ మేడం. నేను నా భర్తతో అతను చేస్తాడు న్యాయం, అతను చాలా బాగా చేస్తాడు న్యాయం. ఇంకో సంవత్సరం పాటు చేస్తా అంటున్నాడు న్యాయం. చచ్చిపోతా కదా సార్, నేను మాత్రం మళ్ళీ అమ్మ మా స్టేజ్ మీద ఆ డైలాగులు చెప్పకండి తల్లి. మీరు ఏదో చేసుకుని మళ్ళీ మమ్మల్ని మేము కాపాడలేదని మమ్మల్ని అంటారు. ఎవరిని పడితే వాళ్ళకి న్యాయాలు చేస్తూ కూర్చోలేము ఇక్కడ. అమ్మ నువ్వు చేసిందంతా తప్పు, న్యాయం చేయాల్సింది మేం కదగో. వాళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు. అసలు ఈయన వదిలేము, అసలు అడిగే రైట్స్ కూడా లేవండి మనకి. పాప మా అబ్బాయిని ఎందుకు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఎవరినైనా సేవ్ చేయాలంటే ఈశ్వర్ని సేవ్ చేయాలి అంతే. అంతే. మీలాంటి భయంకరమైన మనుషుల మధ్య నుంచి అమ్మాయిలకి అసలు నువ్వు వదిలే నాన్న, అసలు నిన్ను అడగట్లేదు కూడా. నువ్వు ముందు అర్జెంట్ గా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసి నన్ను క్షమించండి అండి. ఇంకెప్పుడు నేను మంచిగా ఉంటాను. ఎందుకు ఆయన చేసుకోరాదు? పోయావు కదా ఆయన మాటల్లో. మీ అమ్మ నాన్న వెళ్ళి బతులు అడుకో ఫస్ట్. వాళ్ళు క్షమిస్తే భూప్రపంచంలో నాన్నకంటే మా అత్త మామ కంటే నా భర్త నాకు దేవుడితో. అబ్బా, అతను దేవుడు, నువ్వు రాక్షసి. ఆయన చెప్పే ప్రతి మాటలు నాకు సేద్ అనిపించినాయి. ఇతనితో ఫోన్ లో మాట్లాడినప్పుడు ఎంతో. వద్దమ్మా, ఆ కథ ఒకసారి వినటానికే చచ్చిపోతున్నా, మళ్ళీ ఎందుకు వినిపిస్తారు? సరే అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఈయన పెట్టే టార్చర్ ఏదో అయ్యే ఉంటది. న్యాచురల్ గా ఎట్టగా ఉంది నాకు తెలుస్తుంది. దీంట్లో మనం చెప్పాలంటే కొట్టేదండి, బాగా కొట్టేది, చుట్టూ ఇట్లా కొట్టేదంటే చంపలే మైండ్ ఏమైనా. మొహం మీద మచ్చలన్నావేనా ఇక్కడంతా? అవునండి బాబు ఎందుకయ్యా? స్టార్టింగ్ ఉన్నాయి మేడం. అది నువ్వేం కొట్టలేదా? నీ దగ్గర క్యూ కట్టి వచ్చే ఆడవాళ్ళందరినీ ఆ కార్యక్రమం అయిపోయింది. రెస్పెక్ట్ ఇస్తాను సార్, లేడీస్ కి చాలా రెస్పెక్ట్ ఏ ఇస్తాను. రెస్పెక్టా రెస్పెక్టా? లేదు సార్, చాలులే. నేను ఎప్పుడు కొట్టలే, లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్. నువ్వు అమ్మాయిలు తీసుకొచ్చుకోలేదా? అమ్మాయిలు చూడమని చెప్పేసి నన్ను కొట్టలేదా? నువ్వు నేను కొట్టాను. కొట్టలేదా? నువ్వు కొట్టాడా లేదా అంటే మీ డెసిషన్ చెప్పి టార్చర్ చూపించేది. అసలు ఇలాంటి అబ్బాయి అసలు లైఫ్ లో అసలు ఇలాంటి నీచమైన వాడిని నేను ఎక్కడా చూడలేదు మేడం. అదే వర్డ్ నీకు వర్తిస్తుందేమో. మేము స్త్రీలు అండి, బలహీనమై ఒకవేళ నమ్మిపోతే ఆ స్త్రీలను ఎంత ఏమ్మా? ప్రేమ చూడాలి కదా. అన్ని అంత రెడీగా నీచమైన పని లేదు. ఆయనకు అక్కా చెల్లెలు లేరా? ఆవిడ వర్షం ఆవిడ ఎంత సెల్ఫిష్ అంటే ఆవిడకి ఏది కావాలంటే అది చెప్పేసుకుంటుంది అంతే. కాదండి, ఇప్పుడు నమ్మొచ్చింది. ఇప్పుడు సరే నేను తెలియక తప్పు చేశాను, నా భర్తను వదిలేసుకున్నా. నాకు సరే అయ్యా, ఈ పతివ్రత అడుగుతుంది ఆన్సర్ అంటే చెప్పు. మరి నువ్వు ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ మేడం? చెప్పు. అతను ఇలా నిన్ను చేసుకుంటే చాలా మంది క్యూ కడతారు, చాలా మంది వస్తారు ఇక్కడికి. నాకు ఈ బుద్ధి ఉంది, నాకు అమ్మాయిలు పిచ్చి ఉంది. నువ్వు రావద్దు అని చెప్తే నేను నా భర్తతోనే ఉండిపోదును కదా, నా మనసుని అప్పుడు మార్చుకుందేమో కదా. అలా చెప్తే గానీ నీ భర్త నువ్వు ఎలా వెళ్ళదు. అబద్ధాలు చెప్పావో, నువ్వు ఎలా దాచేసావో ఆయన అదే చేశాడు. దొందే అంటారు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్ వాళ్ళది. మేడం ఇక్కడ బేసికలీ ఏంటంటే ఇందాక లాయర్ మేడం నేను మాట్లాడుకున్నప్పుడు మీరు కూడా మధ్యలో సమర్థించినప్పుడు నిజంగా ఇటువంటి ఇంత వేరీడ్ సిచ్యువేషన్ మనం చూడలేదు. ఏంటంటే నేను మ్యారేజ్లోంచి వెళ్ళిపోతాను, వేరే అబ్బాయితో ఉన్నాను, అక్కడి వరకు విన్నాం. కానీ ఆ అబ్బాయి టార్చర్ పెడుతున్నాడు కాబట్టి నేను వెనక్కి వచ్చేసి మళ్ళీ నా భర్తే కావాలి అని చెప్పటం అనేది కూడా కొన్ని సందర్భాల్లో విన్నాం. కంటిన్యూస్గా అదే పనిగా తన యొక్క సింపతి రోల్ గురించే మాట్లాడి తను ఎంపతైజ్ చేయాలి, తను సింపతైజ్ చేయాలి, తన బాధ చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా నేను విక్టిమ్ పొజిషన్లో ఉన్నాను, నేను అన్యాయం అయిపోతున్నాను అని చెప్పి ఈశ్వర్ దగ్గర రావడానికి ట్రై చేస్తుంది. కానీ అసలు ఈశ్వర్ నేను వెళ్ళిపోయిన తర్వాత ఎంత బాధపడ్డాడు. నేను ఒక అక్రమ సంబంధం పెట్టుకుని పెద్దల మనుషుల మధ్యలో అతని దగ్గర నుంచి రైటింగ్లో తీసుకుని
అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈశ్వర్ ఎలా ఉంటాడు, ఏం చేస్తున్నాడు అనేటటువంటి కనికరం లేదు. అరే, ఒక భయంకరమైనటువంటి మనిషి కామం అనేటటువంటి మత్తులో మునిగిపోయి ఒక భయంకరమైన ఆలోచన శైలిలో ప్రపంచంలో ఒక ఆడది ఒక తల్లి చేయకూడనటువంటి ఒక భయంకరమైన పని ఏంటంటే కడుపులో ఉన్న బిడ్డని చంపేసుకోవటం. దానికి కారణం ఏంటి? మళ్ళీ కామమే. అది కామం అంటే ఏంటంటే ఇక్కడ ఇతని దగ్గర నుంచి ఇతను మోసం చేసి రైటింగ్లో రాసేసుకుని తీసుకోవటం ఒక ఎత్తు అయితే కనుక కడుపులో బిడ్డని అకారణంగా చంపేటాన్ని ఇంకేమంటారమ్మా? హత్య అనేటటువంటి పదం చాలా చిన్న పదం ఏమోగా. జంతువులైనా చేస్తాయా ఆ పని? మత్తులో ఉండాలి, ఆయన మత్తులో ఉండిపోయాడు చూశాను. అమ్మ దయచేసి కొన్ని పదాలు నువ్వు వాడద్దు. న్యాయం, త్యాగం, నాకు ఏ ఆడదానికి ఈ పని బట్టి నాకు బుద్ధి వచ్చింది, నా భర్త, ఈ కొన్ని పదాలు వాడద్దు. ఆ పదాలకి నీకు అర్హత లేదు. ఎందుకంటే కొన్ని తప్పులకి బహుశా క్షమాపణ ఉంటుందమ్మా, కొన్ని తప్పులకి పరిష్కారం ఉంటుంది, కొన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది, కొన్నిట్లకి ఉండదమ్మా. ఎందుకంటే ఇక్కడ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగిపోయింది. అంటే ఒక డ్యామేజ్ అనేటటువంటిది మనం రిపేర్ చేసేటటువంటి పరిధిలో ఉంటేనే దానికి క్షమాపణ అనేటటువంటి ఇలాంటి పదాలు వర్తిస్తాయి. ఇక్కడ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగిపోయింది. అతని జీవితంలో అతను జరగకూడనటువంటి అన్యాయం జరిగిపోయింది. ఈశ్వర్కి నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులు నిన్ను చీతూ అని ఉమ్మేస్తున్నారు. మళ్ళీ ఇలా వెనక్కి వచ్చి అతను వెంట పడుతున్నావు అని తెలిస్తే కనుక వాళ్ళ కూతురు అనేటటువంటి కనికరం లేకుండా నిన్నేం చేస్తారో కూడా తెలియదు. వాళ్ళకి ఇంకో తెలియనటువంటి అంశం ఏంటో తెలుసా? వంశోద్ధారకుడు. నువ్వు పుట్టబోయేటటువంటి బిడ్డను కూడా నువ్వు చంపేశావంటే కనుక ఇటువైపు అటువైపు తల్లిదండ్రులు వచ్చి నిన్ను నరికి పోగులు పెడతారు. నువ్వు కేవలం ఇక్కడ ఏంటంటే కేవలం ముగ్గురికి తెలిసినటువంటి అంశాన్ని ఇంకో ముగ్గురికి వచ్చి చెప్పావు. ఇంకా సమాజంలో ఉండేటటువంటి పెద్ద మనుషులకి, తల్లిదండ్రులకి, పెద్దవాళ్ళకి ఇంకా తెలియదు ఇది. అప్పుడు నీకు ఇందాకటి నుంచి చెప్తున్నావు కదా, ఒక అనామికుడిని తెలిసి తెలియకుండా ఫేస్బుక్ అని చెప్పి పరిచయం పెంచుకుని ఇక్కడ లవ్ తగ్గించేశాను, ఇక్కడ కోటా తగ్గించేశాను, అక్కడ కోటా పెంచేశాను అని అంటున్నావు కదా. సమాజం, నీ తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు నీకు ఎటువంటి కోటా ఇస్తారు, ఎటువంటి నరకం ఇస్తారు, చూపెడతారన్నది అప్పుడు తెలుస్తుంది. నువ్వు ఇక్కడ కూడా ఈరోజు ఎందుకు వచ్చావు ఈశ్వర్ దగ్గరికి? అతను ఆ చూడకూడనటువంటి ప్రపంచం చూపెట్టాడు కాబట్టి వచ్చావు. లేదంటే నీ కల్లో అయినా కూడా ఈశ్వర్కి అన్యాయం జరిగిందనే మాట, ఈశ్వర్ పిచ్చోడైపోతున్నాడు అనేటటువంటి మాట, నా బిడ్డను నేను చేతులారా చంపుకున్నాను అనేటటువంటి బాధ, ఆ బాధ ఇప్పటికీ లేదులే కానీ అనేటటువంటి పదాలు ఎప్పటికైనా వచ్చుండేవా? రావు. కాబట్టి నేను అనుకునేటటువంటిది ఏంటంటే లలిత, నీలో వచ్చినటువంటి ఈ మార్పు, సో కాల్డ్ మార్పు కాదు, అవకాశవాదం. ఇప్పటికి కూడా ఏంటంటే నాకు ఎక్కడైతే ఉపయోగపడుతుందో, ఎక్కడైతే నాకు జీవితం సుఖం అనేటటువంటి ఉంటుందో అక్కడ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా. ఈరోజు నీకు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి నీ జీవితంలో కొద్దో గొప్ప కనికరించి కొద్దిగా ఆ తలుపు తీసేటటువంటి వ్యక్తి ఎవరు అంటే కనుక అమాయకుడైనటువంటి ఈశ్వరని నీకు బాగా తెలిసి ఈ వేదికను ఎంచుకుని ఇక్కడ ఒక కంప్లైంట్ కింద వచ్చి ఇక్కడ నాకు అన్యాయం అయిపోతుంది, కాపాడేయండి, నా భర్తకు నాకు ఇచ్చేసేయండి అని చెప్తున్నాం. ఇక్కడ పెద్ద పెద్ద కాలీఫ్లవర్లు పువ్వులు పెట్టుకొని కూర్చోలేదు. నీకు ఇప్పటికీ కూడా నేను పచ్చిగా మాట్లాడితే ఇప్పటికీ కూడా రామ్ చూపెట్టినటువంటి నరకం ఏదైతే ఉందో, ఏదైతే శిక్ష నీకు పడిందో అది సరిపడే అంత శిక్ష కాదు. ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు ఏంటి డాక్టర్ గారు అని అనుకో. ఇప్పటికి కూడా నీ బాధను ఏ విధంగా వర్ణించినా, ఇలా కొట్టేవాడండి, వేరే ఆడవాళ్ళని తీసుకొచ్చారు, ఇప్పటికీ కూడా నీకు పడినటువంటి శిక్ష నీ కడుపులో బిడ్డను చంపుకున్నంత శిక్ష దాంతో సమానం కాదు. ఈశ్వర్ని అన్యాయంగా చేసి రోడ్డు మీద వదిలేసినంత శిక్ష కాదు. నీకు ఇంకా పడవలసినటువంటి శిక్ష చాలా బాకీ ఉంది. ఇదైతే మాత్రం నీకు చెప్పాలనుకున్నానమ్మా. ఎవరూ కూడా, మేమే కాదు, ఈ ప్రోగ్రాం చూసేటటువంటి లక్షలాది మంది ప్రేక్షకులు ఎవరూ కూడా నీ తరపున ఒక్కరు కూడా నిలబడి అయ్యో పాపం అనేటటువంటి పదం ఎవరు అంటారని నేను అనుకోవట్లే. నీకు పిచ్చి అనే పదం కూడా నేను వాడను. ఎందుకంటే అలా అనుకుంటే కనుక పాపం ఆ బాధతో ఉండేటటువంటి వాళ్ళని చాలామందిని అన్యాయం చేసిన వాళ్ళు. ఇది ఒక భయంకరమైనటువంటి వ్యక్తిత్వపరమైనటువంటి లోపం. ఈశ్వర్ ఎంట్రీ ఇస్తే కనుక మళ్ళీ ఈశ్వర్ జీవితంలో వస్తావు, మళ్ళీ ఫేస్బుక్లో పరిచయం వస్తుంది, మళ్ళీ ఇంకో కాంటాక్ట్ పెరుగుతుంది, మళ్ళీ ప్రెగ్నెన్సీ రావచ్చు, మళ్ళీ బిడ్డను చంపేయచ్చు. ఈ సైకిల్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నీ లోపల ఆవగింజంత అసలు సిసలైనటువంటి మార్పు రాలేదు, కన్ఫర్మ్. ఈశ్వర్, నీదైతే మాత్రం నిజంగా నువ్వు అంటే చాలా బాధ అయినటువంటి, నువ్వు స్వచ్ఛంగా ప్రేమించినటువంటి అమ్మాయి ఇలా చేయటం అనేటటువంటిది మేమే చూడలేదు, విచిత్ర విడ్డూరమైనటువంటి అంశం. అలాంటిది నీ చిన్న వయసు, నువ్వు చూస్తున్నావు, ఇది ఎలా తట్టుకుంటున్నావు నాకైతే తెలియదు. కానీ ఏదేమైనా కూడా పెద్దల సమక్షంలో రాసుకున్నటువంటిది అది పదిలంగా ఉండాలి, ఎల్లకాలం నిలబడాలంటే లాయర్ మేడం ఇందాక ఒక సజెషన్ ఇచ్చారు, అది ఇమీడియట్గా అమలుపరిచేటటువంటి ప్రయత్నం చే. అప్పుడు నీకు ఒక పర్మనెంట్ ఉంటుంది. లేదంటే ఆ అమ్మాయి వచ్చి రేపొద్దు నీ ఇంట్లోకి వచ్చేసి మనం ఎక్కడ తీసుకున్న మాట అన్నా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. రామ్, నీకు ఒకే మాట చెప్తున్నానయ్యా, నువ్వు ఇక్కడ వచ్చి ఆ అమ్మాయిని ఈ టార్చర్ పెట్టి ఆ టార్చర్ పెట్టలేదు అనేటటువంటి మాట అనడానికి నీకు ఏ హక్కు లేదు. నువ్వు ఎంతోమంది జీవితాలని ఆడిపోసుకుంటున్నావు, ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు. ఖబర్దార్, అర్థమైందా?
నీకు ఈ పాటికి ఎటువంటి రోగాలు ఎటువంటి ఇవి వచ్చినాయో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఎంతకాలం బతుకుతో నాకైతే తెలియదు, కానీ నువ్వు చేసినటువంటి దానివల్లే ఈరోజు ఆ అమ్మాయి నీకు అట్రాక్ట్ అయింది. ఓకే, ఆ అమ్మాయిని మనం తిడుతున్నాం, కానీ నీకు అట్రాక్ట్ అయ్యింది. అట్రాక్ట్ అయిన తర్వాత నువ్వు కనెక్ట్ అయ్యావు. కనెక్ట్ అయిన తర్వాత నువ్వు ఆ అమ్మాయి గురించి వివరాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వివరాలు తెలిసి వచ్చి ఉండేవి, కానీ నువ్వు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఒక అమ్మాయి నీ వెంట పడుతుంది. ఈ అమ్మాయి చాలా వందల మంది లిస్టులో ఒక అమ్మాయి నీకు వాడేసుకుందాం, ఉపయోగించేసుకుందాం, తర్వాత చూపెడదాం, నరకం అనేది చూపెడదాం. నువ్వు వచ్చేసిన అమ్మాయి వచ్చేసిన తర్వాత అందరు అమ్మాయిలాగా వచ్చి వెళ్ళిపోయి లాంటి అమ్మాయిలు అనుకుంటే కనుక నీకు హ్యాపీస్. ఇలా కాదు, ఈ అమ్మాయి వచ్చిన కాడి నుంచి నా భర్తను వదిలేసాను, నా కడుపులో ఉన్న బిడ్డను చంపేసుకున్నాను, నా పర్మనెంట్ ఎజెండా నువ్వే, నీతో పాటే కూర్చుంటాను అనేటప్పటికీ నీకు ఒళ్ళు రగిలిపోయి ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయి దేనికైతే కోరుకుని వచ్చిందో దాంట్లోనే నరకాన్ని చూపెట్టేటటువంటి ప్రయత్నం చేసి ఆ అమ్మాయికి నరకాన్ని చూపెట్టి ఈరోజు వెనక్కి పంపించావు. ఆ పిచ్చి మొహం ఏంటంటే కనుక నువ్వే భర్త అనుకుని నువ్వే జీవితం అనుకుని చెప్పి సర్వనాశనానికి గురై నీ వెంట పడుతుంది. అలాంటి ఆడవాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో నీలాంటి మగవాళ్ళు కూడా అంతే స్థాయిలో తప్పులు చేస్తున్నారు. ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో, లేదంటే ఏదో ఇలాంటి ఆడది వచ్చేసి నువ్వెందుకురా నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి కాలు చేయి తీసేసింది అనుకో, అంతే జీవోత్సవంలాగా ఎక్కడో పడిపోతావు, లేదంటే ఏదో అంటు రోగాల వల్ల చచ్చిపోతావు ఏ నడి రోడ్డు మీద. ఇప్పటికైనా మారు, అర్థమైందా? థ్యాంక్ యూ సార్. మేడం, సోషల్ మీడియా ద్వారా పండంటి కాపురం ఎండిపోయింది ఎవరన్నా ఉంటే వీళ్ళ కేసు ఒక ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే సోషల్ మీడియాలో పరిచయాలు అనేవి 99% ఫెయిల్ అయినవే ఉన్నాయి. అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు ఏంటో తెలియదు. ఒకవేళ అలా ఎవరన్నా పరిచయాలు పెట్టుకొని ఉంటే ఆ ఫోనుల్లో ముందే మాట్లాడుకోండి, పెళ్లి కోసం పరిచయం పెట్టుకుంటున్నారా, శారీరక సుఖం కోసం పరిచయాలు పెట్టుకుంటున్నారా అని. ఈమె దృష్టిలోనేమో పెళ్ళి, ఆయన దృష్టిలోనేమో నా దగ్గర రెగ్యులర్గా చాలామంది అమ్మాయిలు వస్తారండి, వాళ్ళు ఆ టైపు వాళ్ళే వస్తారు, మంచి అమ్మాయిలు కాదు, డబ్బు కోసం వచ్చే అమ్మాయిలు, అట్లాంటి అమ్మాయి అనుకొని నేను రప్పించుకున్నాను, అమ్మాయికి పెళ్ళయిన సంగతి కూడా నాకు తెలియదు అని. అమ్మ పెళ్ళయిందని చెప్పావా లేదా అని అడిగితే చెప్పలేదండి అంటుంది. అదృష్టం ఏంటంటే కొన్ని నిజాలు మాట్లాడింది. కానీ ఆ అమ్మాయి చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు కనుక కొంచెం ఇంతే ఉండి ఆ అబ్బాయి చేసిన తప్పు కొంచెం ఎక్కువ ఉంటే రియలైజ్ అయిపోయి చేతులు దులిపేసుకొని యువతలకు వచ్చేసేది. ఈవిడ చేసిన తప్పు పీక్స్లో ఉంది, ఈవిడికి ఎదురు 2 monthsలో జరిగిన అన్యాయం కూడా అంతే పీక్స్లో ఉంది. ఈ రెండు హై లెవెల్లో ఉండేసరికి అమ్మగారు చిప్పు దొబ్బిందేమో అని నా డౌట్. అవి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లా. నేను విక్టిము, నేను స్త్రీ అనే విక్టిమ్ కార్డు వాడుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ అయిపోయింది. మా ఆయన చాలా మంచోడు, మా ఆయన బంగారు. అమ్మా నాన్న దగ్గరికి వెళ్తే ఎన్ని తప్పులు చేసినా 4 పీకన్నా కడుపులో పెట్టుకుంటారు. అలా వెళ్ళటానికి కూడా ఈవిడ ధైర్యం చేయలేదంటే ఈవిడ ఏ టైప్ ఆఫ్ దారుణమైన పని చేసిందో అక్కడ సొసైటీ వాళ్ళకి అర్థమైంది, సొంత తల్లిదండ్రులకి అర్థమైంది. బక్కరా ఎవడన్నా దొరికాడు అంటే పాప మా పిల్లాడు. ఆ పిల్లాడు ఎందుకు వచ్చాడంటే అదేంటి నాకు డైవర్స్ పేపర్ ఇచ్చేసింది కదా, ఇంకా ఎందుకు వచ్చిందండి అసలు నాకు అమ్మాయికి ఏం సంబంధం. మనోడు ఫోన్ చేస్తే అతను అన్న మాట అదే, కాదు నాన్న ఇలా అంటే మరొకసారి రా అంటే పాపం నిజాయితీగా వచ్చాడు. నిజంగా మమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు నాన్న నీకు ఎక్కడ అన్యాయం జరగదు, నీకు ఈ అమ్మాయిని అంటగట్టి మేము పంపించట్లేదు, మీకు తెలియదు, లీగాలిటీ తెలియదు కాబట్టి ఇక్కడ ఒక క్లారిటీ. ఇట్లాంటి అమ్మాయికి ఈ అమ్మాయి మళ్ళీ ఒకవేళ అక్కడ మా ఆయన్ని పిలిపించుంటే నేను బతులాడుకునేదాన్ని, సో ఇక్కడ కుదరలేదు కాబట్టి ఇంకో చోట పిలిపిస్తా, ఇంకో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిలిపిస్తా అని నిన్ను తిప్పకుండా ఆ అమ్మాయికి ఇక్కడ సర్కిల్ గీసేసాం. సో నిన్ను ఇంకెక్కడికి పిలవదు, పిలిస్తే ఇమ్మీడియట్గా మా టీవీ ప్రోగ్రామ్ గురించి చెప్పండి, ఏదున్నా కోర్టులో చూసుకుంటాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పే రైట్స్ నీకున్నాయి. ఆవిడ పెద్ద మనుషుల ద్వారా పిలిచినా, చుట్టాల ద్వారా పిలిచినా, ఎవరి ద్వారా పిలిచినా కూడా ఆవిడ కోర్టుకు వెళ్ళినా ఆ అమ్మాయి కేసు ఎంటర్టైనే చెయ్యరు. మ్యాక్సిమం ఈ మధ్య అండి మన కేసెస్ జడ్జెస్ కూడా చూస్తున్నారు, వాళ్ళకి ఒక అవేర్నెస్ అనమాట, అరే ఇంత దారుణంగా ఉందా బయట సొసైటీని. ఎందుకంటే కేసులు చూసి అంతవరకు వేరు, కానీ క్రూయాలిటీలు కానీ ఇవన్నీ ఎంత దారుణంగా మారిపోయినాయి అనడానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. ఆ అమ్మాయి స్త్రీ అనే విక్టిమ్ కార్డు తోటి లీగాలిటీని ఎంత మిస్యూజ్ చేస్తున్నారనడానికి ఈ అమ్మాయి కేసు ఒక ఎగ్జాంపుల్. దయచేసి అది స్త్రీనా పురుషుడా అని కాకుండా ఎవరు విక్టిమ్, జెంట్స్ విక్టిమ్స్ ఎక్కువ ఉంటున్నారు, కొంచెం రికగ్నైజ్ చేయండి. ఇక పెళ్ళి అయ్యింది, ఇక మహిళే విక్టిమ్ అనుకుంటే ఇక సమాజంలో ఇంకా పెళ్ళిళ్ళు అనేవి ఆగిపోతూ ఉంటాయి కొంతకాలానికి. ఇప్పటికే చేసుకోవడానికి భయపడి చేస్తున్నారు. ఏం చేశాడు ఆ పిల్లోడు, ఏం అన్యాయం చేశాడు? పెళ్లి చేసుకోవడం ఒక్కడా నువ్వు చేసిన తప్పు. ఇక్కడ నువ్వు బాగా చూడడం, నువ్వు బాగా ప్రేమించడం ఆవిడకి చేదైపోయిందంట.
ఇలాంటిది ఒక జడ్జిమెంట్ ఉందండి. బెంగళూరులో హైకోర్టులో వేసింది ఆ అమ్మాయి. నా భర్త యొక్క ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను, బోర్ కొట్టేస్తుంది నాకు, 4 years అయింది మ్యారేజ్ అయ్యి, ఎవ్రీడే పేమెంట్ ఇస్తూనే ఉంటాడు, గిఫ్ట్లు ఇస్తూనే ఉంటాడు, సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడు, అతి ప్రేమ నేను తట్టుకోలేకపోతున్నానండి అని డైవర్స్ అప్లై చేసింది. అది సెన్సేషనల్ జడ్జిమెంట్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఒక రిమోటు నాకు ఇవ్వలేదండి అని కొట్టుకొని డైవర్స్ చేసిన కేసులు ఉన్నాయి. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇవి. అంటే అది క్రూయాలిటీ కింద వాళ్ళు కన్వర్ట్ చేస్తారు. నువ్వేంట్రా అంటే ప్రేమించడం ఆవిడకి చేదుగా అనిపించిందంట, 30 సార్లు చెప్తుంది ఇప్పుడు రియలైజ్ అయ్యి. ఈవిడికి అతి పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? సూపర్ డూపర్ అబ్బాయి తగిలాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా వింటున్నంతసేపు. మంచి భర్తల్ని అన్యాయం చేసిన ఏ స్త్రీ కూడా నేను చూసిన కేసుల్లో కూడా బాగుపడిన వాళ్ళు కనిపించలే. వితిన్ 2 yearsలో వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు పర్ఫెక్ట్గా. నువ్వెంతో నీ ఇంట్లో నీ తమ్ముడికో అన్నకో ఏ అన్యాయం జరుగుతుందో నీ భర్త కూడా అలాంటోడే. వాళ్ళ అక్కకో వాళ్ళకి అతను కూడా ఒక అన్న తమ్ముడు అవుతాడు కదా. మీకే అన్యాయం జరిగింది పెళ్ళైపోయి అనుకుని ఎందుకు మాట్లాడతారు? మీ ఇద్దరికి పడక విడిపోయే కేసులు అవి. అబ్బాయే పనిష్మెంటు, అబ్బాయే కాంపెన్సేషను. మారండి. ఇంకా మీ కేసులో మీరు ఇమ్మీడియట్గా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళతో కూడా మేము మాట్లాడతాము. ఒకవేళ ఎవరు దొరకకపోతే మాకు కాంటాక్ట్ అవ్వండి, మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం మీ కేసులో. అర్థమవుతుందా? నీకు అతని సరౌండింగ్స్కి వెళ్ళే అర్హత కూడా లేదు. లేదు మేడం, నేను మారిపోయాను మేడం. ప్లీజ్ మేడం ఒక అవకాశం ఇవ్వండి మేడం. అతను 1% కూడా రెడీగా లేరు. మీలాంటి అమ్మాయిని అంటగట్టాల్సిన అవసరం మాకు లేదు. బతిలాడుకుంటాం మేడం మా ఆయన. బతులాడుకో. నీకు ఇక్కడితో లాస్ట్ ఛాన్స్ చెప్తున్నావు. ఇంకెక్కడికి పిలిచే అర్హత లేదు మీకు. ఇంకెప్పుడు నేను ఇలాంటి తప్పు చేయనండి. ఒక్కసారి నన్ను క్షమించండి. అసలు అత్తయ్య గారు అంత అమ్మగారు క్షమించండి. ఇంకెప్పుడు నేను ఇలా పొరపాటు చేయను. మీరు నన్ను అర్థం చేసుకోండి మేడం. యువతలకు రా. ఇంకా చాలు. అబ్బాయి భయపడుతున్నాడు అక్కడ. అమ్మా చేతులు కాళ్ళు ఎరగొట్టేసేటట్టున్నావు. ఇల్లు రామ్మా యువతలకు రా. ఇల్లు అక్కడ కూర్చో. సార్ నన్ను క్షమించండి. అమ్మా రా యువతలకే. నీకు ఇంత కూడా అర్హత లేదు. లేదు మేడం, ప్లీజ్ మేడం మీకు న్యాయం చేస్తాను. అమ్మా నువ్వు ఎవరిని బతులాడాలో చెప్తాం, కూర్చో. మీ ఆయన్ని బతులాడే అర్హత నీకు లేదు. నువ్వు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అవ్వగానే ఆ 2nd monthలోనే అబార్షన్ చేయించుకున్నావు చూడు, అక్కడే నువ్వు పాతాళంలో పడిపోయిన స్త్రీవి. నీలాంటి వాళ్ళని సొసైటీలో బతకనివ్వాలి కానీ అలా అద్భుత అవకాశాలు కల్పించడం మా స్టేజ్ మీద అయితే కుదరదు. నానా మీరు వెళ్ళిపోవచ్చమ్మా, కోర్టులో కేసు ఫైల్ చేసుకుని. సార్ అది బెటర్ అండి, అతను లీగల్ గా వెళ్ళిపోవడం బెటర్. బట్ తక్కువ వెళ్ళిపోయి ఎంత చిరాగ్గా ఉంది ఈ అమ్మాయిని చూస్తే. మనకే అనిపిస్తున్నా అట్లా. నీ విషయానికి వస్తే తల్లి, ఎంత పాపాలు చేసావంటే నువ్వు వెంటనే తప్పుని పనిష్మెంట్ చాలా సింపుల్గా 2 monthsలో అనుభవించేసి, మేడం నేను రియలైజ్ అయిపోయానండి, నాకు మళ్ళీ అద్భుత అవకాశాలు కల్పించేయండి అంటే అంత ఫాస్ట్గా ఇవ్వడానికి మేమేమి ఇక్కడ దేవుళ్ళం కాదు. అలా ఇవ్వాల్సి వచ్చినా కొంత టైం తీసుకుంటాం. నీ కేసులో మీరు ఒక 5 years టైం తీసుకోండి. ఏ మగాడు లేకుండా సరౌండింగ్స్లో ఎవరి మాటలకి టెంప్ట్ అవ్వకుండా ఉంటే మంచి భర్త దొరుకుతారు తల్లి. నువ్వు మీ తల్లిదండ్రులను ఒప్పించుకోవడానికి చూడు, వాళ్ళ దగ్గర మాత్రమే ఉండే అర్హత నీకుంది, ఉండాలని అనుకుంటే. మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటామండి, నా భర్త లేకపోతే మేము ఉండలేనండి అని మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే ఊరుకునేదే లేదు. ఈవిడ మీద అయితే మన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి సార్. ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడే విధానం నాకు కొంచెం డేంజర్గానే అనిపిస్తుంది. అక్కడ అన్యాయం అయిపోయింది, అసలు తను అంటగట్టకపోతే ఊరుకొని అన్నట్టు మాట్లాడింది కొన్ని సందర్భాల్లో. అమ్మ నీ మీద మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం, మీరు మిమ్మల్ని హోమ్లో ఉంచుతారు, మీరు పర్ఫెక్ట్గా అన్ని డెసిషన్స్ తీసుకున్నాక ఆలోచిస్తాం. ఇప్పుడు నీ గురించి మంచి చెడు ఏమీ చెప్పట్లా, ఎందుకంటే నువ్వేం మాట్లాడావో మా ఆడియన్స్కి తెలుసు. ఆల్రెడీ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు మీ క్యారెక్టర్ ఏంటి, మీరు ఎలాంటి వాళ్ళు, ఏం చేస్తే బెటర్ అని. కొంతకాలం గ్యాప్ తీసుకోండి, లేదా అతను బతులాడమంటే బతులాడతాం. నీకు కరెక్ట్ వ్యక్తి అతను మాత్రమే. నువ్వు అతను పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు కదా. పోను మేడం, చచ్చిపోదు కానీ దగ్గరికి అయితే నేను పోను. అలాంటి నీచమైన మగాడు నేను అసలు చూడలేదు మేడం ఇప్పుడు. నువ్వు మాత్రం చాలా పతివ్రతవి. తెలుసో తెలియక చేశాను కానీ. అరే అతను కూడా తెలుసో తెలియకో చేశాడు, నీ గురించి తెలియదు కదా. చాలా మంది స్త్రీలతో సంబంధం ఉంది సార్. ఒక్కలే ఉన్నారని చెప్పాడా ముందు? నీకేమైనా చెప్పాడా? నువ్వు ఒక్కదానివే పతివ్రత నా పక్కన అని? అప్పుడు అంత మంచి నాకు అసలు స్త్రీ అంటే నీకు అతని మీద కక్ష తీర్చుకోవాలంటే అతని మీద నువ్వు కేసు వేసుకోవచ్చు తల్లి. మీ ఆయన మీద కేసు వేయడానికి పనికిరాదు, నువ్వు ఏ కేసు వేయడానికి పనికిరాదు, గుర్తుపెట్టుకో. అసలు అవకాశం ఉన్నా నీకు చెప్పను నేను. అమ్మా ఏమయ్యా చెప్పండి. అరే మగ పిల్లలు అన్యాయం అయిపోతున్నారని మేము జనాలకు చెప్తుంటే నీలాంటి వాళ్ళు ఉండడం వల్ల నిజంగా అన్యాయం అయిపోతున్న మగపిల్లలను కూడా కాపాడలేకపోతున్నాం తెలుసా. ఏమో అంత వెచ్చలు విడతాను, అంత కొవ్వెక్కేం తిరుగుతున్నావయ్యా. డబ్బిచ్చి అమ్మాయిలతో తెచ్చుకోవడం అది వేరే, నీకు ఒళ్ళు కొవ్వెక్కింది చేసుకుంటావు. మరి ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ట్రాప్ చేయడం ఎందుకు? నీ వల్ల ఈ పిల్ల జీవితం నాశనం అయింది తెలుసుగా. పనికిమాలలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అట్రాక్టివ్గా పడిపోవడానికి అర్జెంటుగా. కేసులు వేయలేదు ఇంతవరకు ఎవరు నీ మీద? అమ్మా
అతని మీద నీకు కేసు వేసుకునే రైట్స్ అయితే ఉన్నాయి. నన్ను పెళ్లి చేసుకుంటాడని మా ఆయన దగ్గర నుంచి నన్ను రప్పించేసి ఫాల్స్ కేసు అంటారు దీన్ని, నిజమైన కేసు కూడా కాదు. నిన్ను కొట్టాడు కదా, కొట్టిన దానికి నువ్వు 2 months నుంచి అతనితో లివిన్లో ఉన్నావు కాబట్టి అతని మీద క్రిమినల్ కేసు వేసే రైట్స్ అయితే నీకున్నాయి. నేను పోను మేడం ఆయన దగ్గరికి. ఆయన మీద వినాలి. వినమ్మా చెప్పేది, ఏం చేయాలో చెప్తున్నారు. ఆయనతో వెళ్ళి నిన్ను కాపురం చేయమని చెప్పట్లేదు తల్లి. నిన్ను 2 months నుంచి హింసించాడు కదా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్గా. దానికి అతన్ని మాత్రం పనిష్ చేసే హక్కు నీకు ఉంటుంది. కొంచెం నీ కోపం, బాధ ఇవి తగ్గాలి అంటే మీరు అతని మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి, మేము మీ మీద ఇస్తాం. మీ మీద ఎందుకు అంటే మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేయకుండా, అంతే తప్ప మిమ్మల్ని ఏదో జైల్లో పెట్టమని కాదు. ఎందుకంటే మీ ఆయనే చేయని వదిలిపడేసాడు, మేమెందుకు రిస్క్ తీసుకుంటాం. నువ్వు ఇప్పుడు 3-4 సార్లు ఏమన్నావంటే నేను చావనన్నా చేస్తా మా ఆయన్ని ఇవ్వకపోతే అన్నావు. అలా అనకుండా ఉండడం కోసం మీకు కొంత కౌన్సిలింగ్స్ ఉంటాయి, లేదా హోమ్లో ఉంచుతారు. మీరు ఏదో జాబ్ చేసుకుంటున్నారు కదా, మీకేం జరుగుతుందని మేము రోజు కూర్చొని చూసుకుంటూ ఉండలేము. ఈవిడ మీద అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామండి, బెటర్ ఆప్షన్. నీకు ఎవరో కత్తిలాంటి అమ్మాయి దొరికిద్ది, ఖచ్చితంగా జైలుకి వెళ్తావు నువ్వైతే. ఇప్పుడు ఈవిడ్ని మేము ఎందుకు బతులాడుతున్నామంటే నీ లాంటి వాళ్ళకి ఈ చిన్న పనిష్మెంట్తో అన్నా బయటపడాలి అని. నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే ఆయన రియలైజ్ అవుతాడు తల్లి, మారితే మీ ఇద్దరు కలిసి ఉండండి, లేదా ఎలాగే తనుగు చేస్తూ ఉండండి. బెటర్ ఆప్షన్ సార్ ఇది, మనం అసలు సెటిల్ చేసే కేసు కూడా కాదు. అది మీ ఆయనతో కలవడం అయితే కుదరదు. ఆయన మీద ఏమైనా కేసు వేసుకోవాలంటే క్రిమినల్ కేసు వేయొచ్చు అని మేడం క్లియర్గా చెప్పారు. కేసు వేసుకో, బయటికి వెళ్ళి చూసుకోండి మీరు. ఇంకా వెళ్ళండి. వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. వచ్చిన వాళ్ళకి కరెక్ట్ గా బుద్ధి చెప్పి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.